శ్రీమాత్రే నమః. అదేవిధంగా ఇప్పుడు మనము మరొక యోగం గురించి తెలుసుకుందాం. ఎవరిదైనా కానీ జన్మజాతకములో లగ్నము మొదలుగా చతుర్థ కేంద్రము వరకు అంటే 1, 2, 3, 4 ఈ స్థానములలో రవ్యాదిగా 7 గ్రహములు అంటే రాహుకేతువులను మినహాయించి ఉన్నట్లయితే, ఉదాహరణకి మనము మేషలగ్నాన్ని తీసుకుంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము ఈ 4 స్థానములలో గ్రహములు 7 కూడా ఉన్నట్లయితే దానిని యూపయోగము అని పిలుస్తారు. యూప అనగా మనకి యజ్ఞమును చేసేటప్పుడు అక్కడికి కట్టేటటువంటి పవిత్ర పశువు, పూర్వము యజ్ఞము చేసేటప్పుడు ఈ యొక్క యజ్ఞ పశువుని దానికి బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క యజ్ఞమునకు ఆధారము ఆ యొక్క యూపస్తంభం. అటువంటి యోగంగా చెబుతారు. ఇటువంటి యోగము ఉన్నప్పుడు వారికి సహజంగా దైవ కార్యముల యందు చాలా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే మరి యజ్ఞానికి పవిత్రమైన ఆధారం కాబట్టి వీరు ధార్మిక జీవనం యందు మనస్సు ఉండటానికి అవకాశం ఉంది. అలానే వీరు త్యాగం చేసేటువంటి గుణము, దానశీలత, మంచి గృహము, అదేవిధంగా అనుకూలమైనటువంటి భార్య, ఈ విధమైనటువంటి సౌఖ్యాలన్నీ కూడా ఈ యొక్క యోపయోగము పట్టినటువంటి జాతకులకు కలుగుతుంది. స్వస్తి.